నాయబ్ రసూల్ మీ హస్బెండే కదా? మా హస్బెండే, మేము తీసుకోలేదే. అక్కడికి లోన్ తీసుకొని మేము పారిపోయామంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక ప్రాంక్ కాల్ అనమాట. మా అక్కకి ప్రాంక్ కాల్ చేయాలనుకుంటున్నాను, మా పెదమ్మ కూతురు. ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ బ్యాంక్లో లోన్ తీసుకున్నారు 10 lakhs, అది కట్టట్లేదు, 2 months కట్టారు, ఇంకా కట్టట్లేదు అని చెప్పేసి ఒక చిన్న ప్రాంక్ లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. నా వాయిస్ అయితే గుర్తుపట్టేస్తుంది, అందుకోసం అని చెప్పి ఫస్ట్ నేను తనకి కాల్ మాట్లాడుతూ ఉంటే నేను చేయాలనుకున్న నెంబర్ నుంచి మా తమ్ముడు తనకి కాల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎంగేజ్ వస్తూ ఉంటుంది, చూడండి ఫోన్ చూపిస్తున్నాడు. ఆ ఫోన్ నుంచి తనకు కాల్ చేయాలి, నేను మాట్లాడుతుండగానే తనకి కాల్ రావాలి. ఈ ప్రాంక్ ఎట్లా హిట్ అవుతుందా పట్ అవుతుందా అనేది ఈ వీడియోలో చూడండి, ఎండ్ వరకు ఎట్లా ఉంటుందో ఏంటో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాల్ చేసేద్దాం. वो फोन है। क्या माँ क्या करती है? क्या बोल खाई क्या नाश्ता खाए? क्या करती है? दाल पकाई क्या? सारा दिन दाल पकाने का मुझे गए बच्चे स्कूल को? गए। क्या पकाती है बच्चे? क्या करे नहीं, नायरा अब्बा पर बाजार को गई, बच्चे का में पान हलाक रेडी करती है। स्कूल को राजा देव 20 रोज है। कब जाती है हैदराबाद को? मई जून में। हैप्पी जर्नी। अभी 1 month है। क्या खाए क्या नाश्ता? नाश्ता खाई तो क्या नानी कहाँ गई? खड़े अगला फोन आता है, फोन की करती मैं बर। హలో హలో, కోన్? SBI బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. నాయబ్ రసూల్ మీ హస్బెండే కదండి? అవును. అదే 10 lakhs లోన్ తీసుకున్నారండి ప్రాపర్టీ పెట్టి, 2 months కట్టారు. నాయబ్ రసూల్ మీ హస్బెండే కదా? మా హస్బెండే, మేము తీసుకోలేదే. ఏం ప్రూఫ్ పెట్టి తీసుకున్నారు? ఐ థింక్ ఇల్లు అండి, ఉదయగిరిలో ఇల్లు పెట్టారు. 2 months కట్టారండి, ఇంకా కట్టట్లేదు. 4 months అవుతుంది, కాల్ చేస్తే రెస్పాండే అవ్వట్లేదు. లోన్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? 1 year అవుతుందండి, 2 months కట్టారు. 4 months నుంచి మేము కాల్ బ్యాక్ చేస్తూ ఉన్నాము, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఎంక్వైరీ చేస్తే ఆయన లేరు, కువైట్ కి పారిపోయారని. అయ్యో అసలు మేము ఈ మధ్య ఇల్లే వేయలేదు మేడం, మీరు కావాలంటే వచ్చి ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసుకోండి. మేము ఎంతో కష్టపడితేనే మీ నెంబర్ దొరికిందండి. ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి రావడానికి మేము ఇంకెంత కష్టపడాలి? ఏంటి అసలు ఇట్లా లోన్ పెట్టేసి మీరు ఊర్లు వదిలేసి వెళ్ళిపోతే మేమేం చేయాలి? అయ్యో, ఎవరు చెప్పారు మీకు? అసలు కావాలంటే ఇంటి దగ్గరికి రండి, ఇంట్లోనే ఉన్నాం మేము. ఇట్లా అవ్వదండి, 1 year అవుతుంది లోన్ పెట్టి, 2 months కట్టారు 10 lakhs పెట్టి. ఇల్లు వేయడానికి కాదండి, ఇల్లు వేయడానికి కాదు, డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ లాగా పెట్టారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయా? మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, లేకపోతే మీకు ఎందుకు కాల్ చేస్తాం మేము? లోన్ 10 लाख लोन लेखा है बेटी, హలో, పెట్టలేదంటే మేము అసలు లోనే తీసుకోలేదండి. మేము మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. నాయబ్ రసూల్ అంటే మీ హస్బెండే కదండి, మీరు ఉదయగిరిలోనే కదా ఉండేది?
మేము ఉదయగిరిలోనే ఉన్నాము. మా ఆయన పేరు నాయ బ్రస్లే. మా ఆయన కోయిట్కే పోతాడు. లేదండి, మేము ఎంక్వైరీ చేస్తే లోన్ తీసుకొని వీళ్ళు కువైట్కి వెళ్ళిపోయారు అని చెప్పారు, పారిపోయారు అని చెప్పారు. నిజం చెప్పాలంటే మీతోటి అంటే లోన్ తీసుకొని మేము పారిపోయామంటున్నా? మీరు కాదండి, మీ హస్బెండ్. మీ నెంబర్స్ ఇప్పటి నుంచి పోవట్లేదు, 20 సంవత్సరాల నుంచి పోతున్నారు. కొత్తగా ఏమి ఇప్పటి నుంచి పోవట్లేదు. కొత్తగా సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పోవడం లేదు, 20 సంవత్సరాల నుంచి పోతున్నారు దాదాపుగా. మరి 20 సంవత్సరాల నుంచి పోతుంటే ఈఎంఐ కట్టడానికి ఏంటండి? 2 మంత్సే కట్టారు ఈఎంఐ. మేము తీసుకోలేదండి, మేము తీసుకోలేదు అసలు. ఆ అకౌంట్ మేము యూజ్ చేసి కూడా ఎన్ని రోజులు అయిపోయిందో అసలు అకౌంట్ కూడా యూజ్ చేయండి. మీకు తెలియకుండా ఏమన్నా తీసుకున్నారేమో, మరి అది కనుక్కోండి ఫస్ట్. తెలియకుండా అట్లాంటి షార్ట్స్ పనులు చేయడు ఈయన. నాకు తెలియకుండా ఏ విషయం కూడా చెప్పడు, దాచిపెట్టి చేసే రకం కాదు. ఇదేంటి అసలు మాకు తెలియకుండా ఎట్లాగా అసలు ఇంటి ప్రూఫ్స్ పెట్టి తీసుకోవాల్సినంత అవసరం. మీకు ఉదయగిరిలో 2 పోర్షన్స్ ఉన్నాయని కూడా చెప్పారండి ఆయన. లోన్ కి వచ్చేటప్పుడు మంచిగా మాట్లాడి లోన్ తీసుకున్నారు. ఎవరు చెప్పారు? ఏంటండి ఎవరు చెప్పింది? మీ ఆయన వచ్చి తీసుకొని ఏ మంత్రులు తీసుకున్నారు లోన్? 1 సంవత్సరం అయిందండి. 1 సంవత్సరం కింద ఐ థింక్ అది రంజాన్ నెలలో అనుకుంటాను, రంజాన్ ఆర్ బక్రీద్ లో. నేను మళ్ళీ ఇప్పుడు అవన్నీ తిరగ తీసుకోవాలా? మీరు బ్యాంక్కి రండి, అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఫోన్ లోనే చెప్తారా ఏంటి? మీరు బ్యాంక్కి రారా? అట్లా కాదు మేడం, మేము అసలు తీసుకోలేదు. అసలు ఈయన రంజాన్ అప్పుడు ఈయన లేనే లేరు అసలు. నేను చూడాలండి, నేను అవన్నీ చూడాలి. మీరు వస్తే అక్కడికి బ్యాంక్కి వస్తే నేను అన్ని చూపిస్తాను ప్రూఫ్స్ తోటి సహా. సరేలేండి. ఏంటి సరేలేండి? వస్తానో రానో ఏదో ఒకటి చెప్పకుండా సరేలేండి అంటే సరేలేండి అంటే వచ్చి కనుక్కుంటాంలేండి. ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నారు? రూపాయి 2 రూపాయలు కాదు, 10 లక్షల లోన్ అంటే మాకు టెన్షనే. అదే అండి, మాకు ఎంత టెన్షన్. మాకు పై అధికారుల నుంచి ఎంత ప్రెషర్ ఉంది. 10 lakhs ఎట్లా ఇచ్చారు మీరు? ఇట్లా ఏంటి ఫేక్ నెంబర్స్ అన్ని ఇచ్చారని చెప్పారు. కాగితాలు పెట్టి తీసుకోవడానికే మాకు తెలీదు ఇట్లా తీసుకున్నారని. అసలు మా ఆయన బ్యాంక్కి పోగా ఎన్ని రోజులు, ఈయన అసలు అకౌంట్ యూజ్ చేయగా ఎన్ని రోజులు, ఇదేనా నాన్న కొత్తగా అంటున్నా? నాకు అర్థం కాదు. మీకు తెలీదేమో అండి, మీకు తెలీదేమో. అన్ని వైఫ్స్ కి చెప్పి చెయ్యాలా? కాదండి, తెలియకుండా చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. అట్లా చేసే రకం కాదు మా ఆయన. ఇంట్లో ఏ విషయం జరిగినా కూడా మేము నలుగురం చెప్పుకొనే చేసుకుంటాము. నలుగురేంటండి, మీరు 3 ఉంటారని చెప్పారు. 3 ఎవరు? మీరు, మీ అత్తగారు, మీ ఆయన గారు, మీ 3 ఇంట్లోనే ఉంటారు. నేను ఉదయగిరిలోనే నాకు షాప్ ఉంది అని చెప్పారు. ఉదయగిరిలో మాకు షాప్ ఉందండి? మాకు అసలు ఉదయగిరిలో షాప్ లేదే. ఆయన చెప్పింది మేము చెప్తున్నామండి, మాకేం తెలుసండి. ఇప్పుడు ఉదయగిరిలో షాప్ ఉంది, 2 పోర్షన్లు ఇల్లులు ఉన్నాయి, 10 లక్షల లోన్ కావాలని చెప్పి మా ఆయన వచ్చి తీసుకున్నారు. ఇంటి కాగితాలు పెట్టి తీసుకున్నారు. అవి చెప్తే మేము ఎందుకు ఇస్తామండి? సరేలేండి, మేము బ్యాంక్ వచ్చి కనుక్కుంటాంలేండి. సరే, ఎప్పుడు వస్తారండి? వస్తాం మేము చూసి. నేను మా అత్తగారికి ఫోన్ చేసి కనుక్కుంటాం. చూసి రావడం కాదండి, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ రోజు రండి మీరు. సరేలేండి. ఇంకా బాజుకోలే బోలే बसले होते गाला भरना नको ले बाजू कोले बोले तक्कती है मेरा गल्ला मालूम हुई यानी बच्ची तू मेरा गल्ला मालूम कर लेती कोको फर्स्ट वो कौन सी कर को ये रिंग दी है सो हमें हेलो खाला
ఫ్రెండ్స్ ప్రాంక్ కాల్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అనమాట. మా అక్కకి చిన్న డౌట్ కూడా రాలేదు. లాస్ట్ కి మా అమ్మమ్మ కూడా అక్కడే ఉన్నది. మా అక్క వాళ్ళ అత్త అనమాట. ఆ స్పీకర్ ఆన్ చేస్తే ఆవిడ గుర్తుపట్టింది నా వాయిస్. ఆవిడ గుర్తుపట్టి మా అక్క నరిచింది, నీకు అమ్మాయి గొంతు గుర్తుపట్టలేదా అని చెప్తే అప్పుడు చెప్పింది ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది, కాల్ వచ్చింది అని చెప్పేసి చెప్పింది అనమాట. ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ ప్రాంక్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.